ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని డాష్. ఇది నమ్మట్లేదా విశ్వాసులు? వాళ్ళ బైబిల్లో లేదా? అంత తేలిగ్గా తీసుకుంటున్నారేంటి అంటే ఇప్పుడు ఏం జరగట్లేదు కదా అని. మాట్లాడిన తర్వాత ఏం జరగట్లేదు, చేసిన తర్వాత ఏం జరగట్లే, తిట్టిన తర్వాత ఏం జరగట్లేదు, వాళ్ళకి కీడు చేసిన తర్వాత ఏం జరగట్లేదు, ఏం జరగట్లేదు కనుక ఇంకేం జరగదు అట్లా అనుకోవద్దమ్మా, మోసపోవద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగలేదు కనుక, వర్తమానంలో ఏం జరగలేదు కనుక భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఏం జరగదని అనుకోవద్దు. దేవుడు దీర్ఘశాంతుడు. ఏమి విత్తుతామో అదే కోస్తామని. మనిషి నాలుక నరము లేకుండా విచ్చలివిడిగా స్వాస్థ్యమైన ప్రజలతో మాట్లాడుతాం. బలహీనలను, నిరాకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఓడిపోయిన వారిని, జీవితంలో కృంగిపోయిన వారిని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. Psalm 78, reading all together 69. 78వ కీర్తన 69వ వచనం కలిసి చదువు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించును. ఆఖరి వరుస, ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించును. He has built his sanctuary. యేసుక్రీస్తు ప్రభువారు దయాపూర్వకమైన సంకల్పమును బట్టి మనము ఆత్మ సంబంధమైన సంఘముగా కట్టబడాలని జగదుత్పత్తి జరగక మునిపే ఏర్పాటు చేసుకుని, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తము ద్వారా కొని కడిగి పరిశుద్ధపరిచి ఆత్మ సంబంధమైన పరిశుద్ధ స్థలముగా కట్టుచూ ఉన్నాడు. పాత నిబంధనలో కట్టబడింది కొత్త నిబంధనలో కట్టబడుచున్నది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ముగించబడి దేవుని మహిమ దిగి వచ్చింది. సంఘ ప్రధాన యాజకుడు యేసుప్రభు వారు రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది కనుక పాత నిబంధన కొత్త నిబంధనకి చాలా తేడాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, పాత నిబంధనలో దేవుని మహిమ ప్రజల మధ్యలోనికి వచ్చింది. కొత్త నిబంధనలో దేవుని ప్రజలు దేవుని మహిమలోనికి పోతున్నారు. దిస్ ఎ గ్లోరియస్ ఆస్పెక్ట్. పాత నిబంధనలో పైనుండి కిందికి, కొత్త నిబంధనలో కింద నుండి పైకి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి! ఆ కారణాన ఆయన తన ప్రజలైన వారిని నిత్య మహిమ కొరకై, నిత్య రాజ్యం కొరకై, నిశ్చలమైన రాజ్యం కొరకై ఆత్మ సంబంధమైన మందిరముగా, పరిశుద్ధ సంఘముగా, స్థలంగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ వరుసలో చెప్పబడింది, ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించు. తన పరిశుద్ధ మందిరం కనుక ద శాంక్చురీ బిలాంగ్స్ టు హిమ్, నాట్ ఫర్ మోజెస్, నాట్ ఫర్ సొలొమన్. సొలొమోనుకి, మోషేకు ఆ మందిరము, ప్రత్యక్ష గుడారము చెందింది కాదు, అది ప్రభువు వారికి చెందింది. ద ఓనర్, ద హెడ్, ద లార్డ్ ఈ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఆ పరిశుద్ధ స్థలము, మందిరమునకు, ప్రత్యక్ష గుడారానికి యేసుక్రీస్తు ప్రభువే యజమానుడు కనుక తన మందిరము లేదా తన పరిశుద్ధ స్థలము, తన పరిశుద్ధ మందిరము అనేది ఓనర్షిప్ జ్ఞాపకం చేస్తుంది, తనే యజమానుడు అని. కనుక వేరే వాళ్ళు తీసుకోవట్లేదు,
వారిది కట్టుచున్నాడు కాదు, వీళ్ళది కట్టుచున్నాడు కాదు, తన మందిరమును ఆయన కట్టుచున్నాడు. మరి పాత నిబంధనలో దావీదుకి సంబంధించి కాంటెక్స్ట్ రాసేటప్పటికి ఇంకా మందిరం కట్టబడలేదు కదా, మరి పరిశుద్ధ మందిరం అని రాశారు ఏంటి? కింద దావీదు కాంటెక్స్ట్ కూడా రాశారు కదా. అంటే ఇక్కడ పరిశుద్ధ మందిరము ప్రత్యక్ష గుడారానికి సినానిమస్గా, పర్యాయ పదంగా వాడబడుతూ వచ్చింది. మోషే దినాల్లో ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. దాన్నే పరిశుద్ధ స్థలము అన్న నిర్గమకాండం 25:8 దేవుడు అన్నాడు, లెట్ దెమ్ మేక్ మే శాంక్చురీ. ఈ మాట ఆలకించండి. దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. శాంక్చురీ అనే మాట ఇంగ్లీష్లో అక్కడ మనకు కనిపిస్తుంది. కనుక వారు నాకు పరిశుద్ధ మందిరమును కట్టేవాళ్ళను. కనుక ఈ శాంక్చురీ పరిశుద్ధ మందిరము, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ దేవాలయము. ఇది యేసు ప్రభు వారిది కొత్త నిబంధన. పాత నిబంధన ఆయనకు ముందుగా, ముంగుర్తుగా, నీడగా, ఛాయగా జరుగుతూ వచ్చింది. అందుకనే కట్టించెను తన పరిశుద్ధ మందిరం. తనకు సంబంధించింది ఏంటి? వాట్ బిలాంగ్స్ టు హిమ్. ఈ కీర్తనలో 5 ఉన్నాయి. అవి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కీర్తనలు 78, 20 Psalm 78:20. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని చెప్పు. కనుక మొదట తనకు సంబంధించింది ఏంటి? తన ప్రజలు, హిజ్ పీపుల్. తల్లిదండ్రులు మీలో చాలామంది ఉన్నారు కదా. మీ పిల్లలు ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా వాళ్ళు మీకు ఏమవుతారు? కాకి పిల్ల కాకి ముద్దు. అది ఎందుకో తెలియదు, డిఎన్ఏలో ఉంటుంది స్ట్రక్చరు. దాన్ని మెటాబార్కోడింగ్ అంటారు. కనుక ప్రభు అలా ఉంచున్నాడు. అందుకని యేసు ప్రభు వారు కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రజలను తన కొరకే సిద్ధపరచుకుంటకు పాత నిబంధనలు స్టెఫెన్ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ప్రసంగాన్ని ఆరంభిస్తూ, మన పితరుడైన అబ్రహాము మెసొపొతామియాలో కాపురం ఉన్నప్పుడు, ద వెరీ ఆరిజిన్ ఆఫ్ హిస్ పీపుల్ స్టార్ట్స్ విత్ అబ్రహాం, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. దేవుని ప్రజలు ఎక్కడి నుండి ఆరంభించబడ్డారంటే అబ్రహాము అనే మూల పురుషుని యొద్ద నుండి వారు తీసుకురాబడ్డారు. అందుకని దేవుడు అబ్రహామును పిలిచి వాగ్దానం ఇచ్చి నిబంధన చేసినాడు. ఆ నిబంధన 12:1-2 చూస్తాం ఆదికాండంలో. ఐ విల్ బ్లెస్ ది అండ్ దౌ షల్ బి ఎ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తానంటే, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుంది, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఉంటుంది. ఎందుకు 2 పోలికలే చెప్పినాడు? ఇంక ఎక్కువ చెప్పొచ్చుగా. 2 ఎందుకు చెప్పినాడు? 1 చెప్పవచ్చు కదా. అంటే 2 పోలికలు, సముద్ర తీరమందలి ఇసుక డే టైం కనిపిస్తుంది, రాత్రి కనపడదు. అంటే పగటిపూట కనిపిస్తుంది. వాళ్ళకేం సముద్రం లేదు, కానీ ఉండేది ఇసుకలోనే. మిడిల్ ఈస్ట్కి వెళ్ళిన తర్వాత ఇసుక ఎక్కడంటే ఎంత ఉంది, ఇంతగలడు అందలేడని సందేహం వలదు, మిడిల్ ఈస్ట్ అంతా ఉంది. కనుక ఇసుక ఎక్కడ చూసినా ఉంటుంది. ఎవరు దాన్ని లెక్కించలేరు, ఎవరు కొలవలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ టు కౌంట్ ద శాండ్ గ్రెయిన్స్. ఇసుక రేణువులను లెక్కించటం అసాధ్యం. కనుక నీ సంతానం కూడా లెక్కించటం అలాగా అసాధ్యం. అదొక అనాలజీ, పోలిక. 2వ పోలిక ఏంటంటే, ఒకవేళ పగలైపోయి, మామూలుగా మనకు రాత్రి నిద్ర పట్టదు కదా. అంటే అందరికి కాదులే, కొంతమందికి రాత్రి అయితే ఎప్పుడు నిద్ర పోదామా అని ఉంటారు. కొంతమందికి ఒక దశ దాటిన తర్వాత రాత్రిపూట నిద్ర కొరకు చాలా పోరాడుతుంటారు. ఆ నిద్ర పట్టినప్పుడు బయటకు వచ్చి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. అవి రాత్రే కనిపిస్తాయి, పగలు కనిపించవు. పగలు కూడా ఉంటాయి, కనపడవు. కానీ ఇప్పుడు సంగతి ఏంటంటే, రాత్రిపూట ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్కించడం కుదరదు. ఊరికే సైంటిస్టులు మిలియన్స్, ట్రిలియన్స్
అని అంటా ఉన్నారు, కానీ నోబడి నోస్ వాట్ ఈస్ ద నంబర్, ఎగ్జాక్ట్ నంబర్, అబ్సల్యూట్ నంబర్ ఆఫ్ ద స్టార్స్. కానీ బైబిల్లో రాయబడింది నక్షత్రాలన్నిటికీ ఆయన పేర్లు పెట్టాడు. ఇప్పుడు మామూలు మనోళ్ళు ఏదైనా కనుక్కున్న తర్వాత నక్షత్రానికి ఫలానా అని పేరు పెట్టారు అన్నారు. బైబిల్లో పేర్లు పెట్టినారు ముందే, కానీ మరి అన్ని పేర్లు రాస్తే బైబిల్ కాదు, ఇది స్పేస్ సైన్స్ అవుతుంది. అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం చదువుకోవటానికే మన భారతదేశంలో పెద్ద ఆర్గనైజేషన్ పెట్టారు. దానికి దాదాపు 2000 కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం. దాని పేరే ISRO, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. కనుక ఒక అంతరిక్షాన్ని చదవటానికి ఒక దేశంలో ఇలాగుంది. అమెరికాలో నాసా ఉంది, యూరోప్కి సంబంధించింది. ఎన్ని దేశాలన్నీ కలిసి అంతరిక్షాన్ని చదవటానికి ప్రయత్నం చేసినా ఇప్పటిదాకా చదివింది ఒక అణువు పరిమాణం, ఇంకా చదవాల్సింది ఎంతో ఉంది. అలాంటి అంతరిక్షము అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇవి కనుక పగటికి పగలు ఇసుక రేణువులు, రాత్రికి రాత్రి నక్షత్రాలు. ఇది భౌతికమైన వివరణ. ఆత్మ సంబంధమైన వివరణ ఏంటంటే ఇసుక భూ సంబంధమైనది, ఆయన యుద్ధ నుండి వచ్చిన భూ సంబంధమైన అనగా అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి వచ్చిన వాళ్ళందరూ భూ సంబంధమైన ఇశ్రాయేలీలో అబ్రహాం సంతానం. అయితే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి ఇతడునో అబ్రహాము కుమారుడే, ఈమెనో అబ్రహాము కుమార్తె అని కొత్త నిబంధనలో కొంతమంది గురించి చెప్పినారు. వారు ఆకాశ నక్షత్రాలు, అంటే పై సంబంధమైన వారు, హెవెన్లీ చిల్డ్రన్, పరసంబంధమైన పిల్లలు, అర్త్లీ చిల్డ్రన్. ఇసుక రేణువు భూ సంబంధమైన వారిని జ్ఞాపకం చేస్తుంది. వీరిద్దరిని కలిసి ఏం పేరు పెడుతున్నారంటే తన ప్రజలు అని, హిజ్ పీపుల్. కనుక ఆయనకు ప్రజలు ఉన్నారు. ఎంతమంది అంటే లెక్కింప శక్యము కానంతమంది ఉన్నారు. ఇక్కడ అక్షరానుసారంగా కాంటెక్స్ట్ తీసుకుంటే ఇశ్రాయేలీలే మనకు జ్ఞాపకం చేస్తుంది. అరణ్యంలో వాళ్ళు ఎలాగూ దేవుడిని రకరకాలుగా శోధిస్తూ వచ్చినారో, దేవుడు వారికి బండలో నుండి నీళ్లు ప్రవహింప చేసెను అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. నీళ్లు ఇజ్రాయెల్ దేశంలో అరణ్యంలో చాలా ప్రశస్తమైంది. మీలో కొంతమందికి మిడిల్ ఈస్ట్ కూడా పరిచయం ఉంటుంది కదా. మనకు పెట్రోల్ ఎంత కాస్ట్లీనో వాళ్ళకి నీళ్ళు అంత కాస్ట్లీ, మనకు నీళ్ళు ఎంత చీపో పెట్రోల్ అంత చీపు వాళ్ళకి. కనుక ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ వారికి బండలో నుండి ప్రభువారు నీళ్లు పంపించినాడు. సాధారణంగా చెప్తారు కదా, సమస్త రోగాలకు మూల కారణం నీళ్ళలో ఉన్న కలుషితం. అందుకనే నీళ్లు మారినాయి, వేరే ఊరికి వెళ్ళి ఆ నీళ్లు తాగినాం, అందుకే జలుబు చేసింది, జ్వరం చేసింది, ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే బహుశా నీళ్లు మారితే ఆరోగ్య పరిస్థితి కూడా మారుతుందని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 6000 సంవత్సరాలు మన్నించండి 40 సంవత్సరాలు 6 లక్షల కాలబలానికి ఒకే రకమైన నీళ్ళు ఇవ్వడం కుదురుతుందా? కొన్ని మనం ఇప్పటిదాకా పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఇదే నీళ్ళు తాగినా నన్ను చేయొద్దండి. కానీ రకరకాల సమయంలో రకరకాల నీళ్ళు తాగుతాం. ఆరులో తాగుతారు, బాటిల్స్ తాగుతాం, చిలిమిలో తాగుతాం, బావిలో తాగుతాం, కాలంలో నీళ్ళు తాగుతాం, ఇలాగ రకరకాల నీళ్ళు తాగింటారు. ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆత్మ సంబంధమైన బండలో పానము చేసిరి. 1 కొరింథీ 10లో మనం చూస్తాం. ఆ బండ క్రీస్తే. వారి దప్పిక యేసుక్రీస్తు ప్రభువే తీర్చేవాడనే వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ నీళ్ళు కాలువలై వారినాయండి. మీకు ఎన్ని కాలువలు ఉన్నాయి? మామూలుగా ఒక డ్యామ్ కడితే నాగార్జున సాగర్ 2 కాలువలు అంటారు. కుడి కాలువ, ఎడమ కాలువ, 2. దాని తర్వాత పిల్ల కాలువలు చాలా వస్తాయి. ఇక్కడ పిల్ల కాలువల గురించి చెప్పలేదు, పెద్ద కాలువల గురించి చెప్పారు. కాలువలై పారెను. దేవుని యొక్క సమృద్ధి ఆయన ప్రజలైన వారిని అలాగ పోషిస్తూ వచ్చినాడు. కనుక ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే గాడ్స్ కంఫర్ట్, ఆయన ఆదరణను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన వాళ్ళు ప్రశ్నించినారు, కుడ్ యూ ప్రొవైడ్ మీట్, ఆయన ఆహారం ఇవ్వగలడా? కుడ్ యూ ప్రొవైడ్ డ్రింక్, పానం ఇవ్వగలడా? అలాగే 19లో చూస్తాం, కుడ్ గాడ్ ప్రొవైడ్ టేబుల్ ఇన్ ద విల్డర్నెస్, దేవుడు అరణ్యంలో భోజనము సిద్ధపరచగలడా? దానికి జవాబేంటి? 40 సంవత్సరాల్లో వాళ్ళు ఒక్క పూట కూడా పస్తుండలేదు, జ్వరం వచ్చి కూడా పస్తుండలేదు. ఎందుకంటే జ్వరం రాలేదు. కరోనా వచ్చి కూడా పస్తుండలేదు, ఎందుకంటే కరోనా రాలేదు.
కనుక సాధారణంగా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు అన్నం తినబుద్ధి కాదు, ఒక పూట 2 పూటలు కొద్దిగా తింటాం. కానీ ఇశ్రాయేలీయులు 3 పూటల ఫుల్గా తింటారు. మరి 3 పూటలు తిన్నారు, 4 పూటలు తిన్నారు మనకు తెలియదు. ఉదయం దేవుడు వారికి సిద్ధపరిచిన మన్నా ద్వారా వారు ఆకలి తీరుస్తారు. దేవదూతుల ఆహారం వారు భుజించిరి అని వాక్యంలో రాశారు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎవరు? ఆయన ప్రజలు. యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు ఆయన ప్రజలుగా చేయబడుతున్నారు. హిజ్ పీపుల్, ఆయన ప్రజలు. రెండవ చూస్తామా? కీర్తనలు 78, Psalm 78 verse 26, 26. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసర్జేసిను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. తన బలము చే తన 5 తనాలు చూస్తున్నాం ఈ కీర్తనలో. దాంట్లో మొదటిది తన ప్రజలు, ఈజ్ పీపుల్. రెండవది తన బలము, ఈజ్ పవర్, ఆయన శక్తి. మన శక్తి అంటే పరిమితమైంది, ఆయన శక్తి అపరిమితమైనది. ఆ గాలి వీల్చితేనే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ధూళి అంత విస్తారంగా మాంసము, సముద్రం ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టెలో ఆయన వారి మీద కురిపించెను. 28, వారు దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని. 29, వారు కడపారా తిని మనసారా సంతోషించి నోరారా ఆనందించి, తర్వాత వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి దగ్గరికి వచ్చి వారు కోరింది ఆయన వారికి ఇచ్చినాడు, కానీ వారికి క్షీణత కలగజేసిన అని బైబిల్లో రాయబడింది. ఈ పర్మిటెడ్ ద లీన్నెస్ ఇన్ టు దై సోల్. అనేక సందర్భాల్లో ప్రభు మనం అనుకునేది ఇవ్వచ్చు, కానీ దానివల్ల బలం రావాలి కానీ క్షీణత రాకూడదు. ఆహారం తింటే బలం వస్తుంది కదా, క్షీణత వస్తుంది ఏంటి? మటన్ తిని క్షీణించినారా? అది కూడా ఎలాగ తిన్నారంటే విస్తారంగా తిన్నారంట. ఇక్కడ బైబిల్లో రాయబడింది కదా. మామూలు మీరు మటన్ షాప్కో చికెన్ షాప్కో వెళ్ళి ఒకవేళ మాకు ఇవ్వండి చికెన్ అన్నారు అనుకోండి, ఎంత ఇవ్వాలా అని అంటారు. ఎంత ఉంది నీ దగ్గర అన్నారు. ఎవరన్నా అట్లా అనగలరా? ఏం చెప్తారు మరి? పావు కేజీ తూకానికి రాదు మ్యామ్, పావు కేజీ అంటే ఎవరు లేరు, మా ఇద్దరమే ఉండేది, ఏం చేయాలా? మా ఆయన తినాడు, ఇంకా నాకే అది. మనం కొలతలు వేస్తాం, పావు కేజీ, అర్ధ కేజీ, కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, ఇలా కొలతలు వేస్తాం. గాడ్ హ్యాస్ నో మెషర్ వెన్ హీ ఈజ్ సర్వింగ్ ద మీట్స్. ఆయన మాంసము అనుగ్రహించినప్పుడు కొలత లేకుండా ఇచ్చినాడు. మీరు మాంసము సర్వ్ చేయాలి ఇలాంటి మీటింగ్లోనంటే ఎట్లా చేస్తారు చెప్పండి? కొలత లేకుండా బకెట్లు తీసుకొని పోస్తారా, కప్పులో పెడతారా? నేను చూస్తుంటా అక్కడ పోయినాడు, కప్పులో ఏం తీసింటా, ఆ కప్పులో వేసిన చికెన్లో 2-3 ముక్కలు ఉంటే ఒక ముక్క గొంతు, ఒక ముక్క కాలు. ఇంకెక్కడ అవసరమైన తినేది ఏంటి? గొంతు తిననోళ్ళు పక్కన పెట్టేస్తారు, దాన్ని కాలు తిననోళ్ళు పక్కన పెట్టేస్తారు. ఇంకా స్కిన్ ఉంటుంది, స్కిన్లెస్ తీసుకురారు కదా, అంటే చర్మము. ఆ చర్మం వేలాడుతుంటుంది, దాన్ని కూడా పక్కన పెట్టింటారు. విచిత్రం ఏంటంటే ఆ చర్మానికి వెంట్రుకలు కూడా కట్టుకొని వచ్చింటాయి. నేను ఇట్లా చెప్తున్నానని మీకు ఇక్కడ చికెన్ వడ్డిస్తే మానేద్దండి, తినండి. మనకు కప్పుల్లో ఇస్తారు. దేవుడు 6 లక్షల కాల్బలానికి ఎట్లా ఇచ్చినాడంట? వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ మీద కురిసినాయంట, బైబిల్లో రాయబడింది. మామూలుగా మనం ఏదన్నా ఇలాంటి కార్యక్రమాల్లో పెళ్ళిళ్ళు అటు ఇటు వెళ్ళినప్పుడు మటన్ చేసింటాను, అబ్బా వాళ్ళు పెళ్ళిలో మటన్ చేసినారు, ర్యామ్ పొట్టేలు కోసినారు అని. కోసినారు కానీ నీకు దొరికిందే అని. నాకు కూడా దొరికింది కదా 1 ముక్క 2 ముక్కలు అనేవాళ్ళు. అలా కాకుండా వచ్చిన వాళ్ళందరికీ తింటా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు పొట్టేలు కావాలన్నా, లేకపోతే ల్యాంబ్ కావాలన్నా, రోస్ట్ కావాలన్నా, ఫ్రై కావాలన్నా, లివర్ కావాలా, హార్ట్ కావాలా, గుండెకాయ కావాలా, ఏ కాయలు కావాలా అని వెళ్ళి వడ్డిస్తున్నారు అనుకోడు. ఓ గాడ్, ఇదేం పెళ్ళి బ్రదర్ అక్కడ చేసినారు, మటన్ మా దగ్గరకు వచ్చి గంటలు వేస్తున్నారు అన్న. అదే కప్పుల్లో వేసినోడు పెళ్ళి ఏం చెప్తారు మీరు? బయటికి వెళ్ళి చేసినారు కానీ కప్పుల్లో వేసినారు. అన్నీ నాకు ఇవే వచ్చినాయి, చర్మము, గొంతు, కాళ్ళు.
దట్స్ మ్యాన్, అది మనుషుడు. కానీ దేవుడు ఎలాగంట పూరేళ్ళు వారి మధ్యలోనికి పంపించి, దేవుడిది ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది, మానవుంది అయితే ఎప్పుడు పరిమితి ఉంటుంది. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్, మ్యాన్ ఈజ్ లిమిటెడ్. దేవుడు వారికి తన బలము, ఆయన బలాన్ని మనకి ఇవ్వాలని కోరుతాడు. ఫుల్గా చికెన్ మటన్ అంత తిన్నవాళ్ళు బలహీనంగా ఉంటారండి. వాళ్ళని బలహీనంగా ఉన్నా కూడా డాక్టర్లు ఏం చెప్తారంటే మీరు ఎక్కువ ప్రోటీన్స్ తినాలండి. ప్రోటీన్స్ అంటే చిరుధాన్యాలు తినొచ్చా? అవి తింటే ఏమొస్తాయండి? మటన్ తినండి బాగా. కనుక సాధారణంగా ఏం చెప్తారంటే మటన్ తినండి అని చెప్తారు. మరి తిన్నా కూడా బలహీనంగా ఉంటే ఏమంటారు? సమస్య ఉంది ఏదో అనుకుంటాం. కానీ ఇశ్రాయేలు అలా కాదు. వారు ఇంకా నోట్లో అది ఆహారం మాంసం ఉండగానే దీన్నే వాడికి ఒక ఆపేక్ష అని రాసినారు కదా. సంఖ్యాకాండంలో చెప్పబడింది వారు మాంసాపేక్ష కలిగిన వారై. బైబిల్లో 5 ఆపేక్షలు ఉన్నాయి. దాంట్లో ఒక మొదటి ఆపేక్ష ఏంటంటే మాంసాపేక్ష. ఇది అప్పటి నుండి వచ్చింది క్రైస్తవులకి, అందుకని డిఫాల్ట్ డిఎన్ఏలో ఉంటుంది. ఏ అకేషన్కి పోయినా వాళ్ళు అడిగేది ఏం బ్రదర్ మెనూ ఏంటి? ఏం లేదు బ్రదర్, సాంబార్ అన్నమా. సరే బ్రదర్, ప్రైజ్ లార్డ్, పోయేసొస్. అరే తినిపోవచ్చు కదంటే ఆకలి కావట్లేదు లేండి. అలా కాకుండా వాళ్ళు ఏదైనా అకేషన్కి వచ్చినారు, ఏం బ్రదర్ మెనూ అంటే ఏం వాసన రావట్లేదు. వస్తుంది బ్రదర్. అబ్బో అక్కడ దాకా వస్తుంది బ్రదర్ వాసన. మరి మీరు ఏదో పని ఉందంటే అన్నం తినేసిపోతానులే. అది ఎందుకో వచ్చింది ఇట్లా మనకి. ఏది? మాంసాపేక్ష వచ్చింది. అందుకే ఆదివారం అంటేనే ఆరాధన లేకపోయినా ఏముండాలా? మాంసం అంటే వాళ్ళకి ఆదివారం వచ్చినట్లు ఉంటుంది. అది లేకుండా ఆరాధన ఉదయం నుండి సాయంకాలం దాకా ఉందా? ఏమో ఈరోజు ఆదివారం ఉన్నట్లే లేదు. ఇది చాలామంది చెప్పే పల్లవి. ఊరికే మామూలుగా అనుకుంటున్నారేమో మీరు. ఆదివారం అంటే మందిరంకి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చిన వెంటనే మాంసం ఫుల్గా తిని కొద్దిసేపు నిద్రపోయి సాయంకాలం లేచి టీ తాగితే అబ్బా ఆరాధన ఈరోజు ఏముంది బ్రదర్. భర్తతో మాటలు పెడతారు సిట్అవుట్లో కూర్చొని. వాక్యం భలే చెప్పారు కదండి, పాటలు భలే చెప్పారు కదండి. ఇదంతా ఎందుకు భలే వచ్చింది? భలే తిన్నారు. అలా కాకుండా మందిరంలో బాగా వాక్యం వచ్చిన ఇంట్లో భర్త భార్య పిల్లలు అందరూ సాంబార్ తిన్నారు అనుకోండి, ఇంకా అసలు నిద్ర పట్టదు కదా. ఒకళ్ళు పట్టింది అనుకో, సాయంకాలం ఏం మా టీ చేయకపోతే నాకు బాగాలేదు నువ్వే చేసుకో. ఆదివారంగా అనిపించట్లేదు. మాంసాపేక్ష కలిగి దేవునికి భిన్నంగా వారు జీవిస్తూ వచ్చినారు. ఇది విషాదకరమైన సంగతి. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందేదారు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం. మన బలం మాంసం మీద అంటే ఇది తినొద్దని నేను చెప్పట్లేదు, మీ ఇష్టము, మీ కెపాసిటీ. అయితే యేసు ప్రభువు యొక్క వాక్యమే మనకు ఆహారం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, మీరు సంతుష్టికరమైన మంచి ఆహారం తినాలని కోరాను, కానీ మీరు పాలే తాగే చిన్నపిల్లల వలె కనిపిస్తూ ఉన్నారు. 3వ చూస్తాం. కీర్తనలు 78:43. Psalm 48 verse Psalm 78 verse 43. 78వ కీర్తన 43వ వచనం. ఐగుప్తులో తన సూచక్రియలను సోయర్ క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన. తన అద్భుతములు తన మొదటిది తన ప్రజలు హిజ్ పీపుల్, రెండవది తన బలము హిజ్ పవర్, మూడవది తన అద్భుతములు. అద్భుతాలు ఎందుకు చేస్తాడు? ప్రతిదీ ఒక ఉద్దేశం కొరకే చేస్తాడు. అందుకే హిజ్ పర్పస్, ఆయన ఉద్దేశము. 34:10-11 నిర్గమకాండం మనకు పరిచయం కదా. ఐ విల్ డూ మార్వల్స్. దేవుడు భక్త్ సింగ్ గారు తన దాసునికి ఇచ్చిన ఆరంభంలోని వాగ్దానం ఇది. నేను మీ మధ్య అద్భుతాలు చేస్తాను. ఐ విల్ డూ మార్వల్స్. ప్రభు అద్భుతాలు చేయవాడు. ఎలాగ చేస్తాడో మనకు తెలియదు, ఎలాగ తన కార్యాలు జరిగిస్తాడో మనకు అర్థం కాదు. మన జ్ఞానమునకు ఊహకు మించిన అద్భుతాలు. మొదట ఆత్మ సంబంధమైనవి, రెండవది భౌతికమైనవి కూడా మన జీవితంలో ప్రభు చేసేవాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ అరణ్యంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు? ఎన్ని? లెక్కలేనన్ని. మనల్ని రక్షించిన తర్వాత ఇంతదాకా దేవుడు తీసుకొని వచ్చినాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు? వెరీ గుడ్, బాగా నేర్చుకుంటున్నారే. లెక్కలేనన్ని. వీ కెనాట్ కౌంట్ దెమ్.
దే ఆర్ అన్లిమిటెడ్. అవి లెక్కింపలేనన్ని ఆశ్చర్యకారాలు, అద్భుత క్రియలు ఆయన మన పక్షాన్ని చేసినాడు. అందుకే వాక్యంలో మనం చూస్తాం కదా, 126వ కీర్తన, యెహోవా మన కొరకు. 66వ కీర్తన 5వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది అనుకుంటా. Psalm 66. దేవుని ఆశ్చర్య కార్యం ఏకవచనమా బహువచనమా? బహువచనమే. ఆశ్చర్య కార్యములను. హర్యానా జిలేబీ, అది బయటికి జిలేబీ బాగుందంటే కుదరదు. నేను కూడా డిగ్రీ అనంతపూర్ చదివే దినాల్లో సాయంకాలం పూట మందిరం లేనప్పుడు అట్లా ఖాళీ గడితే అక్కడ ఒక సెంటర్ ఉందిలే, మీకు చెప్పను, ఇప్పుడు తీసేసింటారు. అక్కడ హర్యానా జిలేబీ ఉండేది. దాన్ని ఖచ్చితంగా అక్కడికి వచ్చినోడు రుచి చూడాల్సిందే. బయటికి చెప్తే బాగుంటుంది అంటే కుదరదు, రుచి చూస్తేనే కుదురుతుంది. జీపీఆర్ స్వీట్స్ బాగుంటాయంటే, జీపీఆర్ అంటే పూర్తిగా చెప్పనులే, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ స్వీట్స్ బాగుంటాయంటే మరి రుచి చూసిన వాళ్ళకే తెలుస్తాయి. మామూలుగా చెప్పేవాళ్ళకి అదే, మా ఊర్లోనే బాగున్నాయి, మీ ఊర్లో బాగున్నాయి కాదని కాదు. వాడు ఒక బ్రాండ్ నేమ్ ఉంది కదా, ప్రతిదానికి ఒక బ్రాండ్ ఉంటుంది. అలాగే ప్రభువారు ఆయన బ్రాండ్ నేమ్ ఏంటంటే ఈజ్ గుడ్, ఉత్తముడు. ఆయన రుచి చూచి ఎరిగిన వారు, ఆయన అద్భుతాలు చూసిన వారు, ఆయన ఉద్దేశాలు ఎరుగుతాడు. ఆయన అద్భుతాలు ఎందుకు చేస్తాడు? ఇశ్రాయేలుని బయటికి తీసుకురావడమే ఒక అద్భుతం. 430 సంవత్సరాల బానిస సంఖ్యల్లో బంధించబడిన వారిని బయటికి తీసుకురావడం ఎవరి తరం అవుతుంది? యేసుప్రభువు మాత్రమే ఆ పని చేయగలడు. 40 సంవత్సరాలు 6 లక్షల కాలబలాన్ని పోషించడం ఎవరి తరం అవుతుంది? యేసుప్రభువు మాత్రమే చేయగలడు. తిరుగుబాటు చేసి లోబడిన వాళ్ళని, ప్రజలను కనాన్ దేశం, పాలుతేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టడం ఎవరి తరం అవుతుంది? యేసుప్రభువు మాత్రమే చేయగలడు. ఆ ప్రజలను పరిపాలించే రాజులను ఎవరు సిద్ధపరచగలరు? యేసుప్రభువు మాత్రమే చేయగలడు. ఆ ప్రజలకు అవసరమైన వాక్యోపదేశం అందించడానికి ప్రవక్తలను ఎవరు సిద్ధపరచగలరు? యేసుప్రభువు మాత్రమే చేయగలరు. ఆ ప్రజలు దైవ సాన్నిధ్యంలోనికి చేరి వచ్చి బలులు అర్పించే పరిశుద్ధ స్థలాన్ని ఎవరు నిర్మించగలరు? యేసుప్రభువు మాత్రమే నిర్మించగలరు. ఐగుప్తులకు పరిశుద్ధ మందిరం లేదు, వారికి పిరమిడ్స్ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు శాంక్చురీ, పరిశుద్ధ స్థలం ఉంది. యేసును అంగీకరించిన మనము పరిశుద్ధుడైన దేవుని సాన్నిధ్యంలో ప్రవేశించి ఆయన ఆరాధించే భాగ్యంలోనికి మనము తీసుకురాబడుతూ వచ్చినాం. కనుక మూడవది, ఆయన అద్భుతాలు ఈజ్ పర్పసెస్. దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పాలు, ఏర్పాటు అందరికీ ఒకే రకంగా ఉండదు. చాలాసార్లు మనం అనుకుంటాం, వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు, మేము ఇంజనీర్లు అవుతాం, వాళ్ళు డాక్టర్లు అవుతారు, మేము యాక్టర్లు అవుతాం, వాళ్ళు బోధకులు అయ్యారు, మేము బోధకులు అవుతాం, వాళ్ళు మ్యూజిషియన్స్ అయ్యారు, మేము మ్యూజిషియన్స్ అవుతాం, వాళ్ళు ఖాళీకి తిరుగుతున్నారు. ఆయన చేయనదంతా ఆశ్చర్యకరమైంది. ఆయన 1, 2, 3, 4 చేసేవాడు కాదు, కొన్నిసార్లు లేదు. అలాగే ఆశీర్వాదం కూడా ఒక్కటే రాదు. వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్, కష్టాలు ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మంది ఉంటారు ఆశీర్వాదానికి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. కనుక ఆశీర్వాదం కూడా స్నేహితులను తోడుకొని వస్తుంది. అందుకే దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఐ విల్ బ్లెస్ ది. అబ్రహామునే దేవుడు అలాగ ఆశీర్వదించినాడు. అబ్రహాం పక్కన లోతు కూడా ఈ ఆశీర్వాదంలోనికి లోతు రాలేకపోయాడు. యోబును మాత్రమే దేవుడు ఆశీర్వదించినాడు. యోబు పక్కన ఇంకా స్నేహితులు ఉన్నారు కదా, వారి ఆశీర్వాదంలోనికి రాలేకపోయారు. కనుక దేవుని జనమా, పరిశుద్ధ మందిరంగా నిర్మించబడుతున్న దేవుని సంఘమా, దేవుడు నీ విషయమే గొప్ప ఏర్పాటు కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది రోజులు గడిచే కొలది ఆయన తెలియజేసి జ్ఞాపం చేసి నడిపించాలని కోరుతూ ఉన్నాడు. 4వది చూస్తామా, అది రక్త సంబంధం, భౌతికమైన రక్త సంబంధం. అయితే యేసుప్రభువుని యందు విశ్వాసం ఉంచిన వారితో ఉన్న సంబంధం దైవ సంబంధం, శిలువ సంబంధం, నిబంధన రక్త సంబంధం. కనుక భౌతికమైన సంబంధం కంటే ఆత్మీయమైన సంబంధం బలమైందా, బలహీనమైందే? వాస్తవంగా థియరిటికల్గా ఇట్ ఇస్ స్ట్రాంగ్, ఇట్స్ ఎ కవలెంట్ బాండ్. అయితే మన క్రియాశీలకమైన జీవితంలో ప్రాక్టికల్లీ స్పీకింగ్, బంధువులు ఏదైనా పొరపాటు చేస్తే వేరే వాళ్ళకి చెప్తామా? చెప్పమా?
పొరపాటును కూడా చెప్పము. ఎందుకంటే మా బంధువులే, మా అన్నే, మా తమ్ముడే, మా చెల్లె, మా పిన్నినే, మా అత్తగారే, లేదా వాళ్ళే కనుక ఏం మస్తుగుంటేలేండి. దానికి మనం ఫుల్ కవరేజ్ 5G నెట్వర్క్ ఏమి ఇస్తామంటే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయండి. ఎవరి కుటుంబంలో లేవండి సమస్యలు. దానికి అంతనే వైడ్ నెట్వర్క్ ఇస్తారు కదా. మరి భౌతికమైన విషయాల్లో, ఆత్మీయమైన విషయాల్లోకి వచ్చినప్పటికీ ఎవడన్నా ఒక విశ్వాసాలు చిన్న పొరపాటు చేసినా చేయకపోయినా కూడా చేసినట్లు క్రియేట్ చేస్తుంటారు. దాన్ని ఏమంటారు మరి? క్రియేట్ చేయడమే కాదు, ఇతరులతో పంచుకుంటారు. దాన్ని ఏమంటారు మరి? రక్త సంబంధం కంటే శిలువ సంబంధం ఇప్పుడు బలమా బలహీనమైందా? థియరిటికల్గా మనం ఏం చెప్తున్నామంటే యేసు ప్రభువు రక్తం ద్వారా కొనబడిన వారందరూ స్వాస్థ్యము, దేవుని స్వాస్థ్యము, అది వాడబారని స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యము కంటే బలమైనది ఏమీ లేదు అని థియరీ చెప్తాం. ప్రాక్టికల్స్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాం? అది చాలా వీక్. అందుకనే వారిని గురించి మనం ప్రార్థన చేయడం కానీ, ఆలోచించడం కానీ, పట్టించుకోవడం కానీ, పరామర్శించడం కానీ చాలా చాలా తక్కువ, అంటే తప్పు కాదు. నేను ఈ మాట చెప్పేటప్పుడు మీరు అనొచ్చు, చాలా ఎక్స్ప్లెనేషన్ చెప్పు, బంధువులు కదా బ్రదర్, వాళ్ళు ఫీల్ అవుతారు ఏమనంటే. విశ్వాసులు అయితే ఏమి ఫీల్ కారు కదా. బంధువులు అయితే ఏమనంటే ఫీల్ అవుతారేమో కదా, విశ్వాసులు అయితే ఏమి ఫీల్ కారు. విశ్వాసులు మరి ఎవరు? యేసుప్రభు అన్నాడు, ఈ మిక్కిలి అల్పులలో ఎవరికైనా మీరు చేస్తే ఎవరికి చేసినట్లు? మీ బంధువులకు చేస్తే అట్లా చేసినట్లు లేదు. ఇక్కడ మీ బంధువులకు చేస్తే మిక్కిలి అల్పులైన వారిలో నాకు కూడా చేసినట్టే. అలాగే మీరు చేయొద్దని నేను చెప్పట్లేదు, చేయండి. ఎలాగో చేస్తారు, చెప్పకపోయినా అది వేరే విషయము. ఎందుకంటే బంధు ధర్మము అలాగూ నడిపిస్తుంది. అయితే ఆత్మ సంబంధమైన విషయాల్లోనికి మనం వచ్చినప్పుడు యేసుప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి దైవాంశ సంభూతులుగా ఉండాలని ఆయన ఉద్దేశం. ఆ స్వాస్థ్యం కొరకు ఎంత ప్రయాసపడ్డారు మీకు తెలుసు కదా. కొన్ని స్థలాల్లో అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, సిబ్లింగ్స్కి వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తిలో చాలా పోరాటం ఉంటారు. అర్థమైంది నేను చెప్పింది? ఇంకా వెలగలేదు అనుకుంటా, తర్వాత వెలిగించుకో. ఎంత పోరాటం అంటే అది బహిరంగం కూడా తెలుస్తుంది, తెలిసింది. ఇప్పుడు అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇద్దరున్నా దాని కొరకు వాళ్ళు పోరాడతారు. ఇప్పుడు మన మధ్యలో మనకి ఏదన్నా ఆ విషయం తెచ్చినారు కాక, దాని గురించి ఎందుకక్క, అది ఇల్లే కదా వదిలేయండి, అది పొలమే కదా వదిలేయండి, అదే చిన్న స్థలమే కదా వదిలేయండి. వదిలేయాలని ఉంది బ్రదర్, కానీ అది పిత్రార్జితం. మా నాన్నగారు అక్కడ అడుగు పెట్టాడు, మా అమ్మగారు అక్కడ మోకరించి ప్రార్థన చేసినారు, వాళ్ళకి కన్నీరు గార్చినారు, వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇది ఉండాల్సిందే. కనుక పిత్రార్జితం కొరకు వేరేది ఏదైనా వదలటానికి ప్రయత్నం చేస్తావేమో, కానీ నువ్వు సంపాదించింది కూడా వదలటానికి ప్రయత్నం చేస్తావేమో, కానీ నేను నీ తల్లిదండ్రులు అయితే 9 నెలలు మోసి ప్రసవ వేదన పడే కానీ నీ బాబోగులు చూసుకున్నారు, వారంటే నీకు అంత మక్కువ. అందుకని దాన్ని విడిచిపెట్టడానికి అంత తేలిక ధైర్యం చేయి. ఆత్మ సంబంధమైన వలయంలో యేసుప్రభువే మన స్వాస్థ్యం. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన దేవుని సంఘమే మన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యంతో మనం ముడిపడిన ఆధ్యాత్మిక బంధం అనేక సందర్భాల్లో ఆశీర్వాదానికి బదులుగా నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే విశ్వాసుల ఈ దినాల్లో ఆ బంధం యొక్క ప్రాశస్తత గుర్తించట్లేదు, చాలా చీప్గా తలస్తున్నారు. వాళ్ళు మందిరికి వస్తారు అంతే, కానీ ఏ రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావో ఆ రక్తం ద్వారా వాళ్ళు కడగబడ్డారు. మీరు తోబుట్టువులు అయితే ఎవరన్నా ఏం చెప్తారు, నా తల్లి యొద్ద స్తన్యపానం చేస్తే, బైబిల్లో రాయబడిన మాటలు ఇవి. కనుక తల్లి రక్తం పంచుకొని వచ్చినారు, తండ్రి రక్తం పంచుకొని వచ్చినారు. అది అంత బలంగా పనిచేస్తున్నప్పుడు మరి యేసుప్రభు యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులకి ఎందుకింత బలహీనంగా ఉంది? ఎందుకింత బలహీనలు అయిపోతున్నారు? ఎందుకింత చేతగాని వారిగా అయిపోతున్నారు? ఎందుకు ఈ బంధం ఇంత హైడ్రోజన్ బాండ్ మాదిరి అయిపోయింది? ఇట్స్ నాట్ ఎ కవలెంట్ బాండ్ ఎనీ లాంగర్. ఏ కవలెంట్ బాండే కాదు, ఇట్స్ ఎ క్రాస్ సెంటర్డ్ బాండ్, ఇట్స్ ఎ క్రైస్ట్ బాండ్. ఇది క్రీస్తు బంధము, ఇది సిలువ బంధము, ఇది నిబంధన రక్తం ద్వారా ఏర్పాటు చేయబడిన బంధం. విషాదకరమైనది ఏంటంటే దేవుని ప్రజలమైన మనము
ఈ విషయంలో పూర్తిగా పడిపోయా. అందుకే మన కార్యక్రమాలు అవి వచ్చినప్పుడు మనకు అన్నీ కావాలా. బ్యాక్గ్రౌండ్ కావాలా, రైట్ గ్రౌండ్ కావాలా, లెఫ్ట్ గ్రౌండ్ కావాలా, ఫోర్ గ్రౌండ్ కావాలా, అండర్ గ్రౌండ్ కావాలా, అన్ని గ్రౌండ్లు చూస్తాం. ఆ తర్వాత కులం అనే గ్రౌండ్ చూస్తారు, ఆస్తులు అనే గ్రౌండ్ చూస్తారు. ఇన్ని అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. అయిపోయిన తర్వాత బ్రదర్ వాళ్ళకి సమస్యలు వచ్చినాయి ప్రార్థన చేయండి అని అంటారు. అంటే ఇవన్నీ చూడకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళకి సమస్యలు రావంటే వస్తాయి అందరికీ. పెళ్ళిలో కాలు పెడుతున్నారంటేనే డాష్లో కాలు పెట్టినట్లు అర్థం. అలాగని మానేమని చెప్పట్లేదు. దేవుని నిర్ణయము వివాహము, దైవ సంకల్పం వివాహము. కానీ కష్టాలు, శ్రమలు, బాధలు అవన్నీ మామూలు. అందుకని నాకు తెలిసి షేక్స్పియర్ ఎవరో అన్నారు, మ్యారేజ్ హ్యాస్ మెనీ పెయిన్స్ బట్ సిలబస్ హ్యాస్ నో ప్లెజర్. ఇంకోసారి చెప్పనా, మ్యారేజ్ హ్యాస్ మెనీ పెయిన్స్ బట్ సిలబస్ హ్యాస్ నో ప్లెజర్. అంటే వివాహంలో చాలా బాధలు ఉంటాయి, అయితే ఒంటరి జీవితంలో ఏ సంతోషం సుఖాలు ఉండవు అని దాని అర్థం. అలాగని దేవుడు ఎవరిని వివాహం కొరకు పిలిచినారో వారు వివాహ బంధంలో ఉండాల్సిందే, కొనసాగాల్సిందే. అదే సమయంలో ఆధ్యాత్మికమైన కుటుంబముగా కట్టబడడం చాలా ప్రాముఖ్యం. Every church is a composition of families and a family is a composition of individual believers. ప్రతి సంఘము యేసుప్రభుని ఎరిగిన కుటుంబాల సమూహము, ప్రతి కుటుంబము యేసుప్రభుని ఎరిగిన వ్యక్తుల సమూహము. కనుక ఎవరి ఇండివిజువల్ ఈజ్ ఏ చర్చ్. ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా సంఘం. అది నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే రాయబడింది. 1 కొరింథీ 3:16, నో యీ నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ డ్వెలత్ ఇన్ యూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా. ఆ తర్వాత కింద వరుస రాశారు, అది నేను కొద్దిగా చెప్తా, తర్వాత మీరే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని డాష్. ఇది నమ్మట్లేదా విశ్వాసులు? వాళ్ళ బైబిల్లో లేదా? అంత తేలిగ్గా తీసుకుంటున్నారేంటి అంటే ఇప్పుడు ఏం జరగట్లేదు కదా అని. మాట్లాడిన తర్వాత ఏం జరగట్లేదు, చేసిన తర్వాత ఏం జరగట్లే, తిట్టిన తర్వాత ఏం జరగట్లేదు, వాళ్ళకి కీడు చేసిన తర్వాత ఏం జరగట్లేదు కనుక ఇంకేం జరగదు అట్లా అనుకోవద్దమ్మా, మోసపోవద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగలేదు కనుక, వర్తమానంలో ఏం జరగలేదు కనుక భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఏం జరగదని అనుకోవద్దు. దేవుడు దీర్ఘశాంతుడు, ఏమి విత్తుతామో అదే కోస్తామని. బైబిల్లో రాయబడిన మాటలు ఇవన్నీ. బైబిల్లో ఒక్క అక్షరము కూడా తప్పుపోదు, పొల్లుపోదు. ఆ రోజు రొమ్మలు బాదుకుంటే విలిపించినా, ఏడ్చినా, నీ కుటుంబం అంగలార్చినా, గోనె బట్ట కట్టుకున్నా ఎవరు దిక్కుండరు. ఎందుకు అలాగైంది? కారణం నువ్వు అన్వేషించినా తిరిగి రాలేవు. మనుషుని యొక్క జీవితము తాత్కాలికమైనది, నీటి బుడగ లాంటిది, గడ్డిపోచ లాంటిది అని దేవుడు మనిషికి ఇంత ఆయుష్ ఇచ్చి ఆయన రక్తం ద్వారా కడిగి కొన్ని సంఘములో చేరిస్తే మనము ఆయన స్వాస్థ్యముగా ఈ బంధాన్ని, బాండింగ్ అనుభవించలేకపోతున్నాం. వీళ్ళు చూడండి, స్టూడెంట్స్ కాలేజీలో చేరుతారు కదా, ఇప్పుడు ఫైనల్ సెమ్కి వచ్చిన పిల్లలు ఈ వేసవికాలంలో వాళ్ళు డిపార్ట్ అవుతారు. అంటే వాళ్ళ అకాడమిక్ కోర్స్ అయిపోద్ది. నా దగ్గర కూడా మా స్టూడెంట్స్ వస్తారు, సార్ మేము అంత వెళ్ళిపోతున్నామని బాధ వేస్తుంది. 2 yearsకే అంత బాండింగా. మళ్ళీ చాలాసార్లు పోట్లాడింటారు, నోట్స్ ఇవ్వలేదు, నీకు మార్కులు ఎక్కువ వచ్చినాయి, నీకు సార్ ఎక్కువ వేసినాడు, మాకు తక్కువ వేసినాడు. ఇవన్నీ చాలాసార్లు జరిగింటాయి 2 yearsలో. అయితే చివరికి వచ్చేటప్పటికే ఫెయిర్వెల్, వీడ్కోలుకి వచ్చేటప్పటికే దెర్ ఇస్ ఎ బాండింగ్, ఐ వెట్టింగ్. ఒక 2 ఏళ్ళకి క్లాస్మేట్స్ కలిసి ఉన్న తర్వాత వాళ్ళకి అంత బాండింగ్ ఉంటే, ఇన్ని ఏళ్ళుగా యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి కొనబడి దేవుని మందిరంలో చేరి ఆరాధిస్తున్నాం, మనకెంత బాండింగ్ ఉండాలి? మరి బాండింగ్ కనిపించట్లేదు. నేను చాలా స్థలాలు, దాదాపు 70 దేశాల్లో రకరకాలైన సంఘాల వ్యక్తులను చూసినాం. ఎలాగుంటారంటే వచ్చినామా పోయినామా.
ఎందుకు బ్రదర్ అలాగంటే బాండింగ్తో చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్. అది కూడా వాస్తవమే. ఎవరితో ఒక మాట మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ, 1.5 ఎట్లా మాట్లాడాలా? నవ్వితే తప్పు, సీరియస్గా ఉంటే తప్పు, మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు. అప్పుడు మాకేమనిపిస్తుంది? మాట్లాడి తప్పు చేసినామని అనిపించుకోవడం కంటే మాట్లాడుకోకుండానే తప్పు చేసినామని అనిపించుకోవడం తేలిక కదా. నవ్వి తప్పు చేసినామని అనిపించుకోవడం కంటే సీరియస్గా ఉంటే తప్పు చేసినామని అనిపించుకోవడం తేలిక కదా. మనిషి నాలుక నరము లేకుండా విచ్చలివిడిగా స్వాస్థ్యమైన ప్రజలతో మాట్లాడుతుంది. అందుకే బైబిల్లో రాయబడింది 106వ కీర్తన అనుకుంటే, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం చూచు, నీ జనులకు గల సంతోషం బట్టి సంతోషించు, నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు నీ ప్రజలేడలా నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకో. చూడు 106వ కీర్తన, సామ్ 106, 106వ కీర్తన 3-4 వచనాల్లో ఉన్నాయి. నేను 4-5 వచనాలు, నేను 5వ వచనం చదువుతా. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకో. వన్ ఆఫ్ ద హిస్టారికల్ సామ్స్, దాంట్లో 106వ కీర్తన కూడా ఉంది. నీ స్వాస్థ్యమైన ప్రజలు, ఆయన తన స్వాస్థ్య విషయమై పట్టింపు బాగా కలిగి ఉన్నాడు. ఆ స్వాస్థ్యమైన మన సంగతి ఏంటి? ఇప్పుడు దాకా 4 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? తన ప్రజలు, ఇజ్ పీపుల్. రెండవది ఏంటి? తన బలము, ఇజ్ పవర్. మూడవది ఏంటి? తన అద్భుతాలు, ఇజ్ పర్పస్, ఆయన ఉద్దేశం. 4వది ఏంటి? తన స్వాస్థ్యము, హీజ్ పొజిషన్, ఇన్హారిటెన్స్, ఆయన స్వాస్థ్యము. 5వ దాకా చూసి ముగిస్తామా? 78వ కీర్తన 69వ వచనం, 3వ వరుస. ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించు. కనుక ఇక్కడ దాకా రావాలా? ఎక్కడ దాకా? తన పరిశుద్ధ మందిరానికి రావాలంటే ఎక్కడ ఆరంభించాలా? తన ప్రజల దగ్గర ఆరంభించాలి. దిస్ ఇస్ జర్నీ, ట్రావెల్. కనుక అక్కడ ఆరంభించబడిన తన ప్రజలు, తన బలము, తన అద్భుతములు, తన స్వాస్థ్యము. అప్పుడు ఎక్కడికి వస్తున్నాము? తన మందిరంలోనికి, శాంక్చురీ, ఆయన పరిశుద్ధ స్థలంలోనికి మనం వస్తాం. అప్పుడు ఆయన మనల్ని కట్టాలని కోరుతున్నాడు. అది పరిశుద్ధం, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉండే ఇల్లు పరిశుద్ధం, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపము లేనివాడు, ఆయనలో పాపము లేదు. ఇంకా ఆయన ప్రజగా, ఆయన జనముగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన భాగముగా నువ్వు లేకపోతే యేసును స్వీకరించాలని మనవి చేస్తున్నా. తన వారిని ఆయన ఎరుగును, కొత్త నిబంధనలో రాయబడింది. ఇంకా మీ అందరికీ ఒక పరిచయమైన ఒక మాట చూపించి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. 13వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 13, 1వ వచనం. తన వారిని ప్రేమించి. మామూలు స్త్రీలు భర్తను గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా ఆయన, మా వారు. ఇంకా మర్యాదగా మాట్లాడాలంటే మా వారు లేరండి. ఎవడన్నా బయట సేల్స్ మ్యాన్ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, మ్యామ్ ఇది తీసుకోండి, మిక్సీ తీసుకోండి, అది ఇదంటే మా వారు లేరండి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తన శిష్యులను ఏమంటున్నాడండి? తన వారిని, తనకు సంబంధించిన వాళ్ళు. ఈ లవ్డ్ ఈజ్ పీపుల్ టు ద టర్మోస్ట్. తన వారిని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. అందుకే పాత నిబంధనలో, నిర్గమకాండంలోనైనా, 68వ కీర్తనలోనైనా, యోహాను సువార్తలోనైనా, అలాగే చివరికి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిన ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆ ప్రేమ ద్వారానే యేసు ప్రభు తన సంఘాన్ని, సామ్రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఆయన రక్తం ద్వారా కడగబడిన వారందరికీ సిద్ధం చేస్తున్నాడు. తన వారిని ప్రేమించి, వారిని ఎంత దాకా ప్రేమిస్తారంటే, లవ్స్ దెమ్ టు ద అట్టర్ మోస్ట్, టు ద ఎండ్, చివరి దాకా. నో మ్యాటర్ వెదర్ యూ లవ్ హిమ్ ఆర్ నాట్, ఈ స్టిల్ లవ్స్ యూ. నువ్వు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నేను ఈ మాట చెప్పినా నన్ను ఇంకెందుకు ఆయన ప్రేమించడం, ఆయన నా వెంబడి పడతాడని అనుకోవద్దు. ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటితే బాగుండదు. ఆయన ప్రేమిస్తున్నాడు, వారిని అంతము వరకు ప్రేమించినాడు, చివరి దాకా. అయితే వారిని ప్రేమించే వారిలో ఒక్క వ్యక్తి యేసుని అప్పగించడానికి పూనుకున్నాడు. Will anybody betray a person whom he loves? వాళ్ళే యూదా ఇస్కరియోతు.
ఈ దినాల్లో ఎక్కడ చూసినా మందిరాల్లో ఉంటారు. దే బెట్రాయ్ హూ ఆర్ లవింగ్ దెమ్. వారిని ఎవరు ప్రేమిస్తున్నారో వారిని అప్పగిస్తారు. ఆ ప్రేమించే ప్రేమకుడు, పరలోకం నుండి దిగి వచ్చిన రక్షకుడు, ఆయన పేరే యేసు. బలహీనులను, నిరాకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఓడిపోయిన వారిని, జీవితంలో కృంగిపోయిన వారిని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. యేసును, ఆ యేసు యొక్క ప్రేమను మీకు పరిచయం చేస్తున్నా. బహుశా ఆన్లైన్లో మీరు వింటున్నారేమో, లేదా ఇక్కడ లైవ్లో వింటున్నారేమో, పక్కన కూర్చొని వింటున్నారు, బయట వింటున్నారేమో. యేసు ప్రేమస్వరూపి, పాపుల రక్షకుడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వెంత ఘోర పాపమైనా, ఎంత దుర్మార్గుడువైనా, ఎంత దోచుకునేవాడువైనా, ఎంత దేశ సంచారివైనా, ఎంత దేశ దిమ్మరివైనా, యేసు ప్రేమ నీ విషయంలో మారదు. ఆ కారణం చేత ప్రేమించి, ఎవరీ లవ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ యాక్ట్స్. ప్రేమకు క్రియ ఉంటుంది. లవ్ ఈజ్ ఎమోషనల్ బట్ డీడ్ ఈజ్ ప్రాక్టికల్. నేను చెప్పే పదాలు మీలో చాలామందికి అర్థం కాకపోవచ్చు, అయినా కొంతమందికైనా ఉపయోగపడతాయని నేను చెప్తున్నా. లవ్ ఈజ్ ఎమోషనల్, ద డీడ్ ఆఫ్ ద లవ్ ఈజ్ ప్రాక్టికల్. ప్రేమ భావోద్రేకంతో కూడుకుంది. ఆ ప్రేమ క్రియాపూర్వకమైన కార్యమే. యేసు శిలువలో మన కొరకే ప్రాణం అర్పించడానికి వెళ్ళాడు. తల మీద ముళ్ళు కిరీటం ఎవరి కొరకు? ఆయన ముఖం మీద దెబ్బలు ఎవరి కొరకు? ఉమ్మి ఎవరి కొరకు? అంటే దేహము గోడాలతో దున్నబడ్డవి ఎవరి కొరకు? కారణం లేని గాయాలు ఎవరి కొరకు? హేతువు లేని దెబ్బలు ఎవరి కొరకు? సెలవులో రక్తం కాల్చింది ఎవరి కొరకు? ప్రక్కలో బలంతో ఓడిపించుకుంది ఎవరి కొరకు? పాపాత్ముడైన మానవుని కొరకే పరిశుద్ధుడైన దేవుడు శిలువ మీదకి వెళ్ళి ప్రాణాన్ని అర్పించడం చరిత్రలో ఒకే ఒక్కసారి జరిగింది. అదే యెరూషలేము కల్లంత దూరాన్ని కల్వరి కొండ మీద పాపం ఎరగని, పాపం చేయని, పాపం చూడని పాపల రక్షకుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన యేసు లోక రక్షకుడు మనుషుల పాపాల కొరకై శిలువలో పాపముగా చేయబడ్డాడు. మన అపరాధముల కొరకై ఆయన అపరాధాలు శిలువలో భరించిన, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. స్వరూపమైన సొగసైన లేనివాడిగా, వికారుడిగా యేసు ప్రభు శిలువలో మార్చబడ్డాడు. ఆ యేసు శిలువలో వేలాడదీయబడి ఇలా కేక్ వేసాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించము. మన శిక్ష ఆయన మోసుకున్నాడు. మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన కొరకు ఆయన వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. మన కొరకు ఆయన శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మూడవ దినాన ఇప్పుడు పరలోకంలో మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇలాగ ప్రేమించేవారు ఎవరున్నారు? ఎవరినైనా ప్రేమించాలంటే చాలా విషయాలు ఆలోచిస్తారు కదా. వాళ్ళ కులం ఏంటి, ప్రాంతం ఏంటి, స్టేటస్ ఏంటి, అందం ఏంటి, తెలివేంటి, ఎన్ని చేసి ప్రేమించినా కూడా మళ్ళీ మోసపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేతుల్లోనే కొట్టబడే వాళ్ళు, చివరికి మరణం చంపబడే వాళ్ళు కూడా ఉంటారు. అది లోక ప్రేమ, ఎండమావి లాంటిది. బయటికి ప్రేమ 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 సంతోషం తీసుకొని వస్తుంది. కానీ నీ ప్రేమలో నీకు దుఃఖం, అవతలకి దుఃఖం, మీ నాయనకి దుఃఖం, మీ అమ్మకి దుఃఖం, మీ బంధువులకు దుఃఖం, మీ స్నేహితులు అందరికీ దుఃఖం. లవ్ ఈజ్ నాట్ ఎ సీ ఆఫ్ సారో, ఇట్స్ ఎ సీ ఆఫ్ ఫర్గివ్నెస్. ప్రేమ కల్లోల సముద్రం కాదు, ప్రేమ కల్వరి సముద్రం. అదే యెరూషలేముకు వెలుపట యేసుక్రీస్తు ప్రభువారు మానవుని కొరకు సిద్ధపరిచిన ఆ కల్వరి సముద్రం. పాపైన మానవుడు ఆ యేసు రక్తం దగ్గరికి వచ్చి కడుక్కొని శుద్ధీకరించబడగలడు. జీవితంలో ఓడిపోయావా? ప్రేమలో ఓడిపోయావా? చదువులో ఓడిపోయావా? లోకం అంతా నిన్ను నిరాకరించిందా? తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదా? భర్త వదిలేసాడా? భార్య దూరం అయిపోయిందా? ఏకాకయ్యావా? బహుశా నీ కొరకే ఈ దైవ సందేశమేమో. ఆయన నిన్ను తనవారిగా చేసుకోవాలని కోరుతున్నా. ఆయన నిన్ను తనవారిగా చేసుకోవాలని కోరుతున్నాడు. ఆయన కులానికి నీ కులానికి సంబంధం లేదు. ఆయన స్థానానికి నీ స్థానానికి సంబంధం లేదు. ఆయన బ్యాక్గ్రౌండ్కి నీ బ్యాక్గ్రౌండ్కి ఎక్కడ మ్యాచ్ కాదు, సింక్ కాదు. నాట్ ఈవెన్ ఏ iota of your background would ever sync with the frequency of a person that loves you, that Jesus Christ. యేసుక్రీస్తు అనే ప్రేమికుడు మానవుని ప్రేమించే ఆ ప్రేమకు కనీసం విషమంతా కూడా మన సంగతులు ఎక్కడ మ్యాచ్ కావు. ఆయన ప్రేమ ప్రాణం పెట్టింది. ఆ ప్రేమ యేసుదే. పరసంబంధమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, సదాకాలం ఉండే ప్రేమ, నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, కల్వరి ప్రేమ,
ప్రాణం పెట్టిన ప్రేమ, తిరిగి లేచిన ప్రేమ, తిరిగి రాబోతున్న ప్రేమ, నిన్ను హక్కుని చేర్చుకునే ప్రేమ, నీ కన్నీళ్లు తుడిచే ప్రేమ, నీ గాయాలు కట్టే ప్రేమ, నిన్ను దర్శించే ప్రేమ, నీ జీవితాన్ని మార్చే ప్రేమ, నిన్ను సంరక్షించే ప్రేమ, నిన్ను సమకూర్చే ప్రేమ, నిన్ను ఆశీర్వదించే ప్రేమ, నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టే ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభువే. అదొక ఊరు, భార్య భర్తలు ఆ ఊరిలో ఉన్నారు. సంతోషంగా వారి జీవితం కొనసాగిస్తున్నారు. కొంతకాలం అయిపోయింది. వారికి ఒకే ఒక కూతుర్ని దేవుడిచ్చినాడు. ఆ కూతుర్ని అంతా ఇంత అల్లారు ముద్దగా మురిపెంగా పెంచి పెద్ద చేశారు. బయట దూర ప్రాంతాల్లో చదువుకునింది. అంతా మోడర్న్గా తయారైంది. జీన్స్, టీషర్ట్ మాదిరి. ఎప్పుడో ఒకసారి ఇలాంటి వీకెండ్కి వాళ్ళ ఊరు వచ్చింది. వాళ్ళ నాన్న గొప్ప ఉద్యోగి. కూతురు అంటే పడిసొస్తాడు. కూతురికి ఏది కాదన్న, భార్యకైనా కాదనగలడు. అలాగో దినాన్ని ఇలాగ వీకెండ్ కూతురు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, డాడీ ఈరోజు నా పుట్టిన దినం కదా, మా స్నేహితులతో కలిసి నేను బయట పార్టీ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్, గో హెడ్. డబ్బులు ఎంత కావాలా? డబ్బులు నా కార్డులో ఉన్నాయి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నాకు కారు ఇవ్వండి డాడీ, నేను కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళి పార్టీ చేసుకుని మళ్ళీ రాత్రి వస్తా. తండ్రి మాట్లాడకుండా కారుకి కూతురు చేతిలో వచ్చిన. కూతురు బయలుదేరింది. వెళ్ళేటప్పుడు ఏం లేదు కదా, అంత బాగుంది కనుక కార్ డ్రైవింగ్ బాగా జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మస్తు మజా. అదంతా అయిపోయి తిరిగి వచ్చేటప్పటికే కారు కంట్రోల్ తప్పింది. ఎప్పుడో తెల్లవారుదామని ఇంటికి బయలుదేరి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో కూడా మళ్ళించినారు. పోలీసులు ఆ పాపను తీసుకెళ్ళి జైల్లో వేసినారు, రిమాండ్కి పంపించినారు. కథ కట్ చేస్తాం. చివరికి ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఆ పాపకు లేదా ఆ అమ్మాయికి తీర్పు చెప్పడానికి జడ్జి దగ్గరికి తెచ్చిన. జడ్జి ఎదుటి నిలబెట్టినారు. జడ్జి అన్నారు, అమ్మాయి కానీ డ్రైవింగ్లో ఒకరిని చంపేశారు, శిక్షార్హరాలు, 1,00,000 రూపాయలు జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష. పక్కన వాళ్ళు చెప్పారు, అమ్మాయి చదువుకుంటుంది, చదువు పూర్తి కాలేదు, పెళ్ళి కూడా కాలేదు, మీరు అన్ని సంవత్సరాలు జైలు శిక్ష అంటే కష్టం, కావాలంటే జరిమానా పెంచండి, 10 లక్షలు 20 లక్షలు. జరిమానా ఎంత పెంచినా అది శిక్ష కాదు, జైలుకి వెళ్ళాల్సిందే. పోలీస్ ఎక్కడ లోపలికి వచ్చారు. అమ్మాయికి 2 చేతులు కట్టినారు, తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు ఆ జడ్జి సీట్ నుండి కూర్చున్న ఆయన పోలీసుల దగ్గరికి వచ్చి, ఆ బేడీలు నా చేతికి ఏంటన్నాడు. ఆయన జడ్జి కోట్ తీసి ఆ పాపకు తగిలించినాడు. నన్ను తీసుకెళ్ళండి జైలుకి. అదేంటండి, ఇందాక తీర్పు మీరే చెప్పారు, ఆ పాపకి జరిమానా వేయమన్నారు, జైలుకి తీసుకెళ్ళమన్నారు. మళ్ళీ మీరు వచ్చారు, మీ కోట్ అమ్మాయికి తగిలించినారు, మీ చేతికి కఫ్స్ వేయమన్నారు, మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళమంటున్నారు, ఏంటి విషయం? అప్పుడు ఆయన అన్నాడు, అమ్మాయి నా కూతురు, షీ ఈజ్ మై డాటర్. నా కూతురు జైలుకి పోవడం నేను భరించలేను, నాకు కూతురు జైల్లో ఉండడం నేను ఊహించుకోలేను, నా కూతురు శిక్ష పొందడం నేను ఊహించుకోలేను, నన్ను తీసుకెళ్ళండి. నా కూతురు చేతులకు బేడీలు పడ్డం నేను ఊహించుకోలేను, నా చేతులకి వేయండి. నా కూతురికి జైల్లో యూనిఫామ్ వేయడం నేను ఊహించుకోలేను, నాకు వేయండి. నా కూతురికి నా కోట్ ఇచ్చినాను, నా కూతురికి నా ఆస్తి ఇచ్చినాను, నా కూతురికి నా సమస్తాన్ని ఇచ్చినాను, నన్ను తీసుకెళ్ళండి. కథ కట్ చేస్తే దేవుడు మానవుని ప్రేమించిన ప్రేమకు సంబంధించిన ఉదాహరణలో ఇదొక చిరు ఉదాహరణ. పాపం చేసింది మనము, ఘోరాలు చేసింది మనము, నేరాలు చేసింది మనము, శిక్షార్హులం మనం, నరక ప్రాప్తులం మనం, దేవోగ్రతకు పాత్రలం మనం. అలాగే దేవోగ్రతకు పాతాళమై పరుగులు తీస్తుంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. స్టాప్, ఆ శిక్ష నా తల మీద వేయండి, ఆ వేదన నా మీదకి పంపించండి, ఆ శాపం నా మీదకి పంపించండి, ఆ కష్టం నా మీదకి వేయండి, ఆ శిక్ష నా మీద ఉంచండి, ఆ దెబ్బలు నాకు కొట్టండి, ఆ బల్లెంతో నన్ను పొడవండి, ఆ ముళ్ళతో నా తల మీద కిరీటం ఉంచండి, ఆ కొడలతో నన్ను కొట్టండి. మరి వీరి సంగతి ఏంటి? వారు నా పిల్లలు, వదిలేయండి.
వారి శిక్ష నేను భరిస్తున్నాను. కథలో తండ్రిని తీసుకెళ్లారా వదిలేశారా ఇప్పుడు అనవసరం, కానీ ఈ వాస్తవ జీవితంలో యేసును వదిలేయలేదు. శిలువ దాకా తీసుకెళ్ళారు, శిలువ మీద ఆయన ఉంచినారు, శిలువ పైన ఎత్తినారు. యూదుల రాజా నీకు శుభం అన్నట్లుగా ఆయన పై విలాసం రాశారు. జీసస్ ఆఫ్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, నజరేయుడని యేసు యూదులకు రాసని. ఆయన చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు, శిలువ మీద వ్రేలాడదీయబడ్డారు. ఆకాశానికి భూమికి వ్రేలాడదీయబడినా ఆ యేసులో చూసినప్పుడు క్రైస్తవ లోకము కొరకై దేవుడు తన ప్రేమను వెల్లడించడానికి చేసిన సాక్షాత్తు శిలువ కార్యానికి మించిన ప్రేమ కార్యం భూమి మీద ఏముంది? శిలువలో నుండి ప్రవహించిన రక్తపు ఊట పాపాత్ముడైన మానవుని కడిగి పరిశుద్ధపరుస్తుంది. క్రైస్ట్ ఈజ్ లవ్, క్రీస్తే ప్రేమ, క్రైస్ట్ ఈజ్ అ హోప్, క్రీస్తే నిరీక్షణ, క్రైస్ట్ ఈజ్ కంఫర్ట్, క్రీస్తే ఆదరణ. అదే తన ప్రజలు, అదే తన బలము, అదే తన స్వాస్థ్యము, అదే తన అద్భుతాలు, అదే తన మందిరం, అదే నీవు ఆయనకు చెందినవాడవు. యేసు నీకొద్దా?